నువ్వు నీ లైఫ్లో 90% స్కూల్లో, కాలేజీలో, క్లాసుల్లో గడిపేశావు. కాబట్టి నువ్వు మా పెద్ద కోడల్ని చూసే అవకాశమే లేదు ఫ్రెండ్. అదేంటి? నేను పనిచేసిన స్కూల్లో, కాలేజీలో ఏదో ఒక దాంట్లో తను చదివి ఉండొచ్చు కదా. సారీ సుందరయ్య, మా పెద్ద కోడలు చదువుకోలేదు. నో, తను చదువుకుంది. వాట్? అవును, నేను కావేరి హాల్ టికెట్ మీద సంతకం పెట్టినట్టు గుర్తుంది. లేదంకల్, నా భార్య కావేరి ఏ స్కూల్కు వెళ్ళలేదు. అసలు కాలేజ్ గేట్ కూడా చూసుండదు. అంతెందుకు, తాతయ్య గారిని అడగండి. అవును, తను చదువుకోలేదు సుందరయ్య. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ. నా స్టూడెంట్స్ని ఏ ఒక్కరిని కూడా నేను మర్చిపోలేదు. హాల్ టికెట్లో ఒక్కసారి ఫోటో చూసిన నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఒకరిని పోలిన ఒకరు 7 ఉంటారంటారు కదా, అలా కావేరిని చూసుంటారో ఏమో. అవును సుందరయ్య, నా మనవరాలి గురించి నాకు తెలీదా? ఇప్పటికీ నేను తనని చదివించలేకపోయానని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నువ్వు పొరపడ్డావు. సరే, డిన్నర్ టైం అయింది, పదండి. సరే. శ్రీమతి గారు, ఏంటి ఏంటి మన డిన్నర్ గురించి ఏమైనా ఆలోచించారా? మీ కోటా డిన్నర్ పొద్దున్నే అయిపోయింది పతిదేవా. అంత మాట అనుకు, నా గుండె కన్నీరు మున్నీరవుతుంది శ్రీమతి గారు. 2 ముద్దులు, 4 హగ్గులు, ప్రేమ భిక్ష పెట్టండి. స్వర్గం నుంచి అమృతం కూడా తీసుకురమ్మంటారా పతిదేవా? నీ అధరామృతం ఉండగా అమృతం ఎందుకు దండగా? మొదటిసారి ఈ ట్రాన్స్పరెంట్ శారీలో నిన్ను చూసినా మదనకాముడు సయ్యాటుకు రెడీ అయిపోయాడు శ్రీమతి గారు. మీరిలా రాత్రి పగలు నన్ను ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేనయ్యా, ప్లీజ్. ఆ రోజు డాక్టర్ చిట్కా చెప్పింది కదా శ్రీమతి గారు. అమ్మయ్యా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇలా చేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుంటే ఉంటుంది నా సావిరంగా. డింక్ చిక్క డింక్ చిక్క డింక్ చిక్క. అమ్మో, హిట్లర్ వచ్చేసింది. ఏంటంత కోపంగా ఉంది?
ఏంటి సత్య అలా ఉన్నావు? కేక్ తింటావా? పిన్ని, నాకు నాకు పిచ్చి కోపంగా ఉంది. షూట్ చేసి చంపాలనుంది. ఎవరిని? అఖిల్ని. అఖిల్ని చూసావా? కావేరితో వాడి రొమాన్స్ చూసి మండిపోతుంది నాకు. అప్పుడు నువ్వు కూడా మీ ఆయన దగ్గరకు వెళ్ళి రొమాన్స్ చెయ్యి, చల్లబడతావు. ఏ పిన్ని, అంటే నా ఉద్దేశం, ఆ అఖిల్ కావేరి రొమాన్స్ చూస్తే నేను తట్టుకోలేను. నా బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. నన్ను చేతులు పొణికిపోతాయి. నేను పిచ్చిదాన్నైపోతాను. అంటే నీకు కావేరి మీద అసూయ ఉంది కదా, అందుకే అలా అవుతుందేమో సత్య. ఏ అది కాదు, ఆ అఖిల్ని నేను ప్రేమించాను. వాణ్ణి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. వాణ్ణి పిచ్చిగా ఇష్టపడి అబ్రాడ్ నుంచి తాతయ్య దగ్గరికొచ్చి అఖిల్ కావాలని అడిగాను. కాని ఆ కావేరి ఎగరేసుకుని పోయింది. అవునా? ఈ ట్విస్ట్ నాకు తెలీదు సత్య. నీ కోపం అంతా కావేరి మీదే అనుకున్నాను. నిఖిల్తో నాకు పెళ్ళయ్యాక కూడా నేను అఖిల్ని మర్చిపోలేకపోతున్నాను. ఆ అఖిల్ని వదలను. మహా దుర్మార్గుడి పిన్ని అఖిల్. నా ఆడతనాన్ని అవమానించాడు. సిగ్గు విడిచి వాణ్ణి నా మనసులో ఉన్న ఒక కోరిక అడిగితే నో అన్నాడు. కోరికేంటి? గడత గుడ్డు. ఇంకా అర్థం కాలేదా? ఆడదానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఓహో, అదా, అర్థమైంది. ఏది? ఏమర్థమైంది చెప్పు. ఏది చెప్పు. నిఖిల్ని పెళ్లి చేసుకుని వచ్చాక ఫస్ట్ కేస్ ఫస్ట్ నైట్ నీతో కావాలి అని అఖిల్ని అడిగాను. కాని వాడు నన్ను నెగ్లెక్ట్ చేశాడు. నేను శ్రీరాముడి వారసుని, ఒకటే బాణం ఒకటే మాట అని నీతులు చెప్పాడు. తమ్ముడి భార్యే నా మరదలివి నువ్వు నో అన్నాడు. నేనప్పుడే తట్టుకోలేకపోయాను. కాని వాణ్ణి అంత ఈజీగా వదిలిపెట్టను. వాడు జీవితాంతం కుళ్ళి ఏడవాలి. వాణ్ణి నీడలాగా వెంటాడుతాను. చచ్చి సమాధిలోకి వెళ్లే వరకు వాణ్ణి వదిలిపెట్టను పిన్ని, వదిలిపెట్టను. ఓ నాయనో, ఈ ట్విస్ట్లేంట్రా బాబో. ఇది సరిపోవట్లేదు. ఓరి దేవుడా, అమ్మో. అంటే సత్యకు అఖిల్ మొగుడు కావలసిన వాడు కావేరీకి మొగుడయ్యాడు. డైరెక్ట్గా అఖిల్కే, అంటే బావకే నువ్వు నాకు కావాలని ప్రపోజల్ పెట్టిందా? అమ్మో అమ్మో అమ్మో, ఇదాడదు కాదు, ముక్కు చెవులు కోయించుకున్న సోర్పణక్క. ఈరోజు కేకు తినకుండా నన్నిలా పీకు తింటావేంటే తల్లి? కర్మ కర్మ. పిన్ని, సత్య, ఏమైంది? ఏంటి తల గోడకి కొట్టుకుంటున్నావు? అబ్బే లేదమ్మా, గోడకి మంచి పెయింటింగ్ వేశారా అని చూస్తున్నాను. అప్పుడప్పుడు మీకు మెంటలా? గోడకి మంచి పెయింటింగ్ వేశారా అని ఇప్పుడు అడుగుతున్నావు? మీరెప్పటినుంచో ఇంట్లో ఉంటున్నారు కదా. అవునవును, ఉంటున్నాను కదా. అది సరే, ఇందాక నాకు చాలా కోపం వచ్చింది. ఏదేదో వాగేశాను. అన్నీ మర్చిపోండి. అలాగే సత్య. విన్నదేదైనా బయటికి వెళ్ళిందో మీ ఆ చెవులు కోసిస్తాను.
నేను నీ నమ్మిన బంటున్ సత్యా. దట్స్ గుడ్. థ్యాంక్స్ పిన్ని. వామ్మో, పట్టరాని కోపంతో సీక్రెట్ చెప్పింది నువ్వే. అఖిల్తో నీ లవ్ గురించి చెప్పింది నువ్వే. వాడితో మ్యాటర్ విషయం విడమర్చి చెప్పింది కూడా నువ్వే. అన్నీ చెప్పి ఇప్పుడు నా చెవులు కోస్తానంటవేంటే నీ యమ్మ కడుపు మాడ. చి చి చి. నమస్తే హరిశ్చంద్రరావు గారు. నమస్తే. ఐఎమ్ ధనుష్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, పరిచయం కూడా లేదనుకుంటున్నాను. నాకు తెలుసండి. ఓ నమస్తే సుశీలాదేవి గారు. నమస్తే. మీరు మా ఇంటికి కూడా వచ్చారు కదా? అవును సార్. నమస్తే. నమస్తే. అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ అయ్యగారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. అనుకోని అతిథిలా సడన్గా వచ్చి శుభాకాంక్షలు చెప్పినందుకు ఐఎమ్ సారీ హరిశ్చంద్రరావు గారు. ఇట్స్ ఓకే. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన మీరు అతిథులు కాబట్టి మా ఆతిథ్యం తీసుకునే వెళ్ళాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓ తప్పకుండా సార్. కానీ ఈలోపు మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. పర్సనల్ విషయమా? వీళ్ళందరూ నా వాళ్లే. మీకేం కావాలి? అది మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా చందా అడగడానికి వచ్చారా సిఐ గారు? నోనో, అలాంటిదేం లేదు. పర్సనల్ అంటే ఇంటర్వ్యూనా సిఐ గారు? నో. ఇప్పుడు పర్సనల్ ఫంక్షన్లో ఉన్నారు కదా, తర్వాత మాట్లాడండి సిఐ గారు. మా అబ్బాయిలు చెప్పింది నిజమే కదా. తర్వాత రండి సిఐ గారు. తర్వాత రావచ్చు. బట్ ఇప్పటికే చాలాసార్లు మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాను, మీరు ఇవ్వట్లేదు. అవునా? ఎవరిని అడిగారు? మోహన్ అడిగితే మీరు చాలా బిజీగా ఉన్నారని చెప్పాడు. అవును సార్, మేడం ఇంటర్వ్యూలు ఏమొద్దని చెప్పారు. సిఐ గారు, ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు జర్నలిస్ట్ కాదు కదా? పోనీ పర్సనల్గా మాట్లాడడానికి మీకు మాకు ఎలాంటి పరిచయం లేదు, లావాదేవీలు లేవు. మేడం, ఒక కేసు గురించి హరిశ్చంద్రరావు గారితో మాట్లాడాలి. సిఐ గారు, మీరు దయచేసి వెళ్ళిపోండి.
మా ప్రైవేట్ ఫంక్షన్కి అనుమతి లేకుండా వచ్చి కేసు గురించి మాట్లాడవేంటి? సుశీల గారు, వెళ్తారా లేదా? మేడం, మీరంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరింకేం మాట్లాడొద్దు. ముందు బయటికి వెళ్ళండి. సుశీల, ఎందుకంత కోపం? ఆ కేసు ఎవరిదో ఏంటో నేను మాట్లాడతాను కదా. నాన్నా, అవసరం లేదు. సిఐ గారు, ముందు మీరు వెళ్ళండి. ఏంటండి అందరూ సడన్ గా ఇంత సీరియస్ గా చూస్తున్నారు? సిఏ గారు, మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? చూడండి, ఇక్కడికి వచ్చింది రౌడీయిజం చేయడానికి కాదు. కానీ మీరు రౌడీలాగే ప్రవర్తిస్తున్నారు. వామ్మో, నేనిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ సీఐ గొడవ చేయడానికి వచ్చాడా ఏంటి? హలో మేడం, సిఐని పట్టుకొని రౌడీ అంటారా? హౌ డేర్ యూ? యూ నా ఇంటికొచ్చి నా డేర్ గురించి క్వశ్చన్ చేస్తావా నువ్వు? హూ ఆర్ యు? సార్, నేను ముందే చెప్పాను, మర్యాదగా చెప్తే వీళ్ళు వినరు. డైరెక్ట్గా చెప్పండి. చూడండి, నేను డైరెక్ట్ గా ఏంటి ఏంటి డైరెక్ట్ గా చెప్పేది? సత్య, ఉండమ్మా, ఆవేశపడకు. హరిశ్చంద్రరావు గారు, గంగవరం గంగమ్మ కళ్ళు దొంగతనం కేసులో మీ మీద నాకు అనుమానం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం గంగమ్మ అమ్మవారి వజ్రపు కళ్ల కణికలు దొంగతనం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు మీ కుటుంబం మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం రెక్టిఫై చేయడానికే నేను ఇలా అడుగుతున్నాను. సిఐ గారు, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? హరిశ్చంద్రరావు గారి ఇంటికొచ్చే మాట్లాడుతున్నాను. ఐ నో దట్. ఎలాంటి ఆధారం లేకుండా ఇంటికొచ్చి మా ఫంక్షన్లో మీరు ఇలా మాట్లాడడం కరెక్టేనా? అసలు కేసు ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి ఇదేనా? సొసైటీలో మా నాన్నగారి పేరు ప్రతిష్టలు తెలిసి కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. సిఐ గారు, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. మీరంతా అలాగే అనుకుంటారు. బట్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన కేసుని మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందులో ఆధారాలు లేవు. ఎవరు దొంగతనం చేశారో మీకు తెలియదు. సాక్ష్యాలు లేవు. కేవలం అనుమానంతో మీరిలా వచ్చి గొడవ చెయ్యడం పద్ధతి కాదు. వెళ్ళండి. హరిశ్చంద్రరావు గారు, ఇక్కడ గొడవలేమీ లేవు. ఇంకా గొడవేమీ లేదంటారేంటి సిఐ గారు? మీరిప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. సుశీల గారు, ప్లీజ్ ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి. నేను పర్సనల్గా మాట్లాడి వెళ్ళిపోతాను. హే, చెప్పేది మీకు కదా అన్నయ్య? అమ్మ చెప్పినా కూడా వెళ్ళిపోకుండా కావాలని ఇంతమందిలో మన పరువు తీస్తున్నాడు. మిస్టర్ నిఖిల్, మాటలు జాగ్రత్తగా రాని. హే, ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. ఆగండి. నిఖిల్, చెప్పేది మీకు కాదు. బాబు, నిఖిల్, నిఖిల్. నిఖిల్, అఖిల్, నిఖిల్, అఖిల్, నిఖిల్.
అది చెప్పేది మీకు కాదు. ఆగండి ఆగండి. నువ్వెళ్ళు, నేను వస్తాను. సరే సత్యమ్మ. కావేరి, కావేరి! కావేరి, కావేరి, కావేరి! వదిలు, కావేరి! వదిలు. ఏమైంది వదిలు? కావేరి!